హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్. ఈరోజు నేను మీకు జనవరి 14కి రీడింగ్ చేయబోతున్నాను. హ్యాపీ భోగి. అందరూ భోగి పండుగ బాగా సంతోషంగా జరుపుకోండి. ఈరోజు మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్తారేమో, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ అంటే అక్కడ వాటర్ అంటే చూసి ఫుడ్ కానీ వాటర్ కానీ చూసి తినండి బయట తినేటప్పుడు. ఈరోజు నేనేం చెప్పేదంటే, ఎవరైతే అంతర్యుద్ధంలో అంటే మనసు చేసే పోరాటం అంటే మానసిక యుద్ధం ఉంటుంది కదా, ఒకటి మీకు కావాలి కానీ అది దొరకటం లేదు, ఎలాగైనా అది పొందాలి అనుకుంటున్నారు, ఆ పోరాటం ఉంటుంది కదా, ఆ ఇంటెన్షన్ పెట్టడం, దాంట్లో గెలవలేనివాడు, మానసిక యుద్ధంలో గెలవలేని వాళ్ళు బాహ్యంలో జరిగే యుద్ధంలో నిజంగా గెలవరు. అంత సంక్షోభాలు ఉండని మనిషి చచ్చిపోయి ఉన్నట్లే లెక్క అనమాట. అంటే ఏ ఇంటెన్షన్ లేకుండా ఉండేవాళ్ళు ఈక్వల్ టు డెత్ అని అంటున్నారు. మీ చైతన్యపు స్థాయిని లేదా వైఖరిని మార్చుకోండి. మీ సమయాన్ని శక్తిని వ్యర్థపరిచే శక్తులతో యుద్ధాలకు ఉపక్రమించడాన్ని మానేసుకోండి. ఇప్పుడు కొందరు టాక్సిక్ పర్సన్స్తో ఎంతసేపు మనం మాట్లాడినా వాళ్ళ పాయింటే రిపీట్ చేస్తూ ఉంటారు, కానీ మనల్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయరు. అలాంటి వాళ్ళతో మాట్లాడటం వేస్ట్. అందుకే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఒక విమానం క్షేమంగా ఒక ఎత్తులో ఎగిరి తీరాలి కదా. 10,000 అడుగుల ఎత్తులో ఒక తుఫాను ఉండవచ్చు. 30,000 అడుగు ఎత్తులో జెట్ విమానాల వాయు ప్రవాహాలు ఉండవచ్చు. 38,000 ఎత్తులో దాదాపు ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. విమానం నడిపే పైలట్కి ఇది తెలుసు, కాబట్టి అంత సరైన ఎత్తులో విమానం నడపడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే ప్రకారం మీరు మీ ఎనర్జీ స్థాయిని పెంచుకొని మీ వైఖరి మార్చుకొని ఆ ఎనర్జీ అంత హైట్లో ఉండేటట్టు, అంటే హై ఎనర్జీ లెవెల్లో ఉండేటట్లు చూసుకున్నారంటే ఈ లో ఎనర్జీలో జరిగేవన్నీ మీరు నిర్లిప్తంగా గమనిస్తూ ఉంటారు. ఎన్నో సమస్యలకు మీరు దూరంగా ఉండవచ్చు. ఓకే, అప్పుడప్పుడు అభివృద్ధి అన్నది కాలం మీద, ఆ స్థలావరణ మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఒక విధంగా ఇది నిజమే అని చెప్పొచ్చు. కానీ కాలాన్ని, స్థలాన్ని ఎంత వేగంగా మీరు జయిస్తారో దాని మీదే మీ పురోగతి ఆధారపడి ఉంటుంది. మీరు దేన్నైనా దానం చేస్తే మీకు ఉన్నది పోతుంది అనేది పాతకాలం వేదాంతం. ఇప్పుడు పంచుకుంటేనే పెరుగుతుంది అనేది కొత్త కాలపు వేదాంతం అన్నమాట. మీ నాలెడ్జ్ని మీరు ఎంత పంచుకుంటే అది మీకు ఇంకా రెట్టింపుగా అవుతూ ఉంటుంది కదా. అదే కూడా మనీ కూడా మీరు ఎవరికైనా దానం ఇస్తే దానికి రెట్టింపు మీకు వస్తూ ఉంటుంది. ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు లో ఎనర్జీ పర్సన్స్తో ఊరికే ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండకుండా మీ ఎనర్జీ స్థాయి పెంచుకొని హై ఎనర్జీ లెవెల్లో ఉంటారంటే ఈ లో ఎనర్జీలో జరిగేదంతా ఒక నాటకం లాగా మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. జనవరి 14 మేషం రాశి నుంచి మీనరాశి వరకు ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. చాలామందికి ఇది జరుగుతూ ఉందని చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. ఓకే, రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 10 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేశారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్స్. న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు, మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. సవాళ్ళను ఎదుర్కోండి. తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. అద్భుతమైన పని, మీకు నచ్చిన పని ఈరోజు మీరు చేస్తారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 7 ఆఫ్ సోర్స్. మీరు ఏం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి.
బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 6 ఆఫ్ వ్యాండ్స్. 6 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. సక్సెస్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ వస్తుంది మీకు. వృశ్చిక రాశి వాళ్ళకి 5 ఆఫ్ వ్యాండ్స్. కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీకు కొన్ని విషయాల్లో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి బిజినెస్ చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా వస్తుంది. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ది వే. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి హెరోఫెంట్. పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంజల్స్ మెసేజ్ ఆర్ న్యూమరాలజీ మెసేజ్ చూద్దాం. ఒరాకిల్ కార్డ్స్ పెట్టేస్తాను ఫస్ట్. మేషరాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. కొంచెం మనసు ఏదో కలతపడుతుంది మీకు. అండ్ వృషభ రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. అండ్ మిథున రాశి వాళ్ళకి యాక్షన్. ఏదో ఒక విషయంగా మీరు ఈరోజు యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. మీరు మీ ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. అండ్ సింహరాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఆచితూచి నిదానంగా ఖర్చు పెడతా ఉంటారు ఈరోజు. అండ్ కన్యా రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. తులారాశి వాళ్ళకి పేషెన్స్. కొంచెం ఓర్పుతో ఉండండి. మీ పనులన్నీ బాగా అనుకూలంగా అవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పకుండా మీలోనే దాచుకో ఉన్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి మెజిషియన్ ఎట్ ద మిర్రర్. ఎవరో ఒక మనిషి వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తారు ఈరోజు. అండ్ మకర రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు ఈరోజు బాగా బలపడతారు ఫిజికల్గా, సైకలాజికల్గా. అండ్ కుంభరాశి వాళ్ళకి ద సన్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు. అండ్ మీనరాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ. మీకు ఈరోజు విశేష ధనలాభం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మేషరాశి పర్సన్ అంటున్నారు, నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. వృషభ రాశి పర్సన్, నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. అండ్ మిథున రాశి పర్సన్, నేను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్, నేను ఇంక ఎప్పుడు నిన్ను హర్ట్ చేయను, ఐఎమ్ యువర్స్ అంటున్నారు. అండ్ సింహరాశి పర్సన్, నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను అంటున్నారు. కన్యారాశి పర్సన్, నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అంటున్నారు.
తులారాశి పర్సన్, నిన్ను నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీతో ప్రేమలో పడ్డాను. నాకు తెలుసు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. నీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. యూ విల్ బీ మైన్ అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పర్సన్, నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు. నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. అండ్ ధనుసు రాశి పర్సన్, నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. మకర రాశి పర్సన్, ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. కుంభరాశి పర్సన్, నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు. అండ్ మీనరాశి పర్సన్, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.